శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరగ్గి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రధానంగా జన్మ కుజుని యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయము. కుజుడు జన్మరాశి నుండి 2వ స్థానంలోకి సంచారం చేయడం వల్ల చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల నుండి ఈ రాశి వారు కొంతవరకు బయటపడబోతూ ఉన్నారు. అలాగే ఏదో ఒక తెలియని ఒత్తిడి, ఏదో ఒక తెలియని భయంతో బాధపడుతూ ఉన్నటువంటి వృషభ రాశి వారికి కూడా ఇది ఉపశమనాన్ని కలిగించేటువంటి గ్రహస్థితిగానే చెప్పవచ్చును. అలాగే ఈ రాశి వారికి రవిగ్రహము, శుక్రగ్రహము, చంద్రగ్రహము యోగిస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో చాలా విశేషంగా కనబడుతూ ఉన్నాయి. దీనివల్ల ఆరోగ్యం, నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ, అటు బంధువులు, మిత్రులు, స్వజనులతోటి చక్కగా కాలక్షేపం చేయడం, ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ ఉన్నటువంటి ఒత్తిడి తగ్గి గత వారం నుండి గత 2-3 వారాలుగా అనుభవిస్తూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి శారీరక సమస్యలు కానీ, మానసిక సమస్యల నుండి కానీ బయటపడి కొంత మానసిక ఉల్లాసంతో నచ్చినటువంటి పనులు చేయగలుగుతూ, నచ్చినటువంటి ప్రాంతాలని సందర్శిస్తూ చాలా ఆనందదాయకంగా ఈ వారాన్ని గడపగలుగుతారు. మరీ ముఖ్యంగా యక్షరాక్షస పీడితం కుజుడు జన్మ రాశి సంచారంలో ఉన్నప్పుడు శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. అటువంటి వాటి నుండి బయటపడడం అనేటువంటిది ఈ వారంలో ఒక గొప్ప పరిణామంగా చెప్పవచ్చును. కాబట్టి అన్ని విధాలుగా కూడా, అంటే కుటుంబ సభ్యుల పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, సామాజికంగా చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలను వృషభ రాశి వారు ఈ వారం చూడబోతూ ఉన్నారు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా సజావుగా పూర్తి అవ్వడాన్ని, అలాగే విద్యార్థులకి అనుకూలమైనటువంటి కాలాన్ని, స్త్రీ పురుషులతో భేదం లేకుండా రాశి వాళ్ళందరికీ కూడా యోగ్యమైనటువంటి ఫలితాలని ఈ వారం ఈ గ్రహస్థితి అందించబోతూ ఉన్నది. కాబట్టి చాలా మంచి వారము. వృషభ రాశి వారు ఏ పని ప్రారంభించినా దిగ్విజయంగా పూర్తయ్యేటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చును. ఈ వారంలో మరింత అనేకమైనటువంటి శుభ ఫలితాలని పొందడానికై గణపతి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి.